Yeah, thanks for joining in. So, welcome back again. సో టుడే మనం ఏం చూడబోతున్నాం అంటే పాయింటర్స్ అండ్ అరేస్ అంటే ఏంటి అంటే అసలు వీటి మధ్యన ఉన్న రిలేషన్ ఏంటో ఒకసారి చూడబోతున్నాం. సో ఇన్ సి ప్రోగ్రామింగ్ పాయింటర్స్ అండ్ అరేస్ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్ కాన్సెప్ట్స్. సో మీ యొక్క అరేస్ పాయింటర్స్ యూస్ చేసుకునే డెవలప్ చేశారు. అది వాళ్ళు చెప్తున్న పాయింట్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ అరేస్ ఆర్ ఇంటర్నల్లీ ఇంప్లిమెంటెడ్ యాజ్ పాయింటర్స్. అరేస్ అనేవి పాయింటర్స్ యూస్ చేసుకుని ఇంప్లిమెంట్ చేశారు. అండర్స్టాండింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ పాయింటర్స్ అండ్ అరేస్ ఈజ్ క్రూషియల్ ఫర్ ఎఫిషియంట్ మెమరీ మేనేజ్మెంట్ అండ్ అరే మ్యానిపులేషన్ ఇన్ సి. సో వీటి యొక్క రిలేషన్షిప్ అంటే వీటిని ఇంటర్నల్ వర్కింగ్ మీరు తెలుసుకోగలిగితే మీరు పాయింటర్స్ యూస్ చేసి అరే ప్రోగ్రామ్స్ చేయొచ్చు. పాయింటర్స్ యూస్ చేసి అరేస్ ప్రోగ్రామ్స్ చేయొచ్చు. మీరు వేరియబుల్స్ యూస్ చేసి అరేస్ ప్రోగ్రామ్స్ చేస్తే మీ యొక్క స్పీడ్ అనేది లిమిటెడ్గా ఉంటుంది. అంటే మీరు నార్మల్ వేరియబుల్స్ కన్నా పాయింటర్ వేరియబుల్స్ అనేవి చాలా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతాయని నిన్న మనం చెప్పుకున్నాం. ఓకే, సో పాయింటర్స్ యూస్ చేసుకుని అరేస్ ప్రోగ్రామ్స్ చేసినట్లయితే ఆ ప్రోగ్రామ్ చాలా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే పాయింటర్స్ ఆర్ వెరీ క్లోజ్లీ రిలేటెడ్ టు యువర్ మెమరీ ఏరియాస్ ఆర్ యువర్ హార్డ్వేర్. మీ హార్డ్వేర్తో బాగా క్లోజ్గా ఇంటరాక్ట్ అయ్యే వేరియబుల్స్ ఏంటంటే పాయింటర్ వేరియబుల్సే. ఓకేనా? సో ఇంటర్నల్గా అరేస్ అనేవి పాయింటర్స్ యూస్ చేసుకుని డెవలప్ చేశారు అని చెప్తున్నారు. సో ఇలా కనుక మీకు క్వశ్చన్ ఇస్తే, పాయింటర్స్ అండ్ అరేస్ కనుక క్వశ్చన్ ఇస్తే, యూ జస్ట్ మీ పాయింటర్కి డెఫినేషన్ ఇవ్వండి. మీకు ఏం తెలుస్తో పాయింటర్కి డెఫినేషన్ ఇవ్వండి. అలాగే అరేకి కూడా ఒక డెఫినేషన్ ఇవ్వండి. ఆ తర్వాత ఒక ప్రోగ్రామ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఈ ప్రోగ్రామ్ డైరెక్ట్గా నేను చెప్పే ముందు ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ వాట్ ఈస్ పాయింటర్ అండ్ వాట్ ఈస్ అరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ అరే? సో అరే అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఎన్ అరే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద సేమ్ డేటా టైప్. సో ఒకవేళ మీరు ఇంటీజర్ అరే కనుక ఇస్తే ఆ అరేలో ఇంటీజర్ ఎలిమెంట్స్ మాత్రమే స్టోర్ చేసుకోగలరు. మీరు డైరెక్ట్గా ఫ్లోట్ వాల్యూస్ని స్టోర్ చేసుకునే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే ఇది సేమ్ డేటా టైప్ ఎలిమెంట్స్ని మాత్రమే స్టోర్ చేస్తుంది. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒకవేళ ఇంటీజర్ అరే కనుక ఇచ్చి ఒకవేళ పేర్లు స్టోర్ చేసుకోవాలనుకోండి, అది పాసిబుల్ కాదు. దాని అర్థం ఏంటి? ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద సేమ్ డేటా టైప్ విచ్ ఇస్ స్టోర్డ్ ఇన్ కాంటిగ్యువస్ మెమరీ లొకేషన్స్. కాంటిగ్యువస్ మెమరీ లొకేషన్ అంటే కంటిన్యూస్, అంటే ప్రతి మెమరీ లొకేషను మీకు సీక్వెన్షియల్ ఆర్డర్లోనే ఉంటాయని చెప్తున్నారు. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి? అరేస్ ప్రొవైడ్ ఏ కన్వీనియంట్ వే టు స్టోర్ అండ్ యాక్సెస్ మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ ద సేమ్ టైప్ యూజింగ్ సింగిల్ ఐడెంటిఫైయర్. ఇక్కడ సింగిల్ ఐడెంటిఫైయర్ అన్నా సింగిల్ నేమ్ అన్నా ఒకటే. ఐడెంటిఫైయర్ అంటే వేరియబుల్ పేరు. ఓకేనా? ఒక పేరు యూజ్ చేసి మీరు అరేలో ఉన్న ఎలిమెంట్స్ని వాడుకోవచ్చు అని చెప్తున్నారు. అరే ఎలిమెంట్స్ ఆర్ యాక్సెస్డ్ యూజింగ్ ఇండెక్స్. అరేలో ఉన్న ఎలిమెంట్స్ని మీరు దేన్ని యూజ్ చేసుకుని యాక్సెస్ చేస్తారు? ఇండెక్స్ అనే నెంబర్ ద్వారా యాక్సెస్ చేస్తారు. నార్మల్గా అరే ఇండెక్స్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది సి ప్రోగ్రామింగ్లో అయినా, పైథాన్లో అయినా, జావాలో అయినా సి ఇండెక్స్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది. కానీ ఆర్ అనే ఇంకో ప్రోగ్రామ్ ఉంది. మీకు సరదాగా ఉంటుందని చెప్తున్నాను. ఆర్ అనే ఇంకో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. దాంట్లో ఇండెక్స్ 1తో స్టార్ట్ అవుతుంది. మీకు కన్ఫ్యూజ్ మామూలుగా జస్ట్ వాంటెడ్ టు షేర్ దట్ పాయింట్. ఓకే, సో మిగతా అన్ని లాంగ్వేజెస్లోనూ ఇండెక్స్ 0తోనే స్టార్ట్ అవుతుంది. ద సైజ్ ఆఫ్ ఎన్ అరే ఈస్ ఫిక్స్డ్ ఎట్ కంపైల్ టైమ్ అండ్ కెనాట్ బి చేంజ్డ్ డ్యూరింగ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. మీ అరే కనుక ఒక్కసారి కనుక అరే సైజ్ కనుక మీరు ఫిక్స్ చేశారో దాన్ని మనం తగ్గించలేం, పెంచలేం. అది అరేలో ఉన్న ఒక డిసడ్వాంటేజ్. సో ఇలాగా కొంచెం పాయింట్స్ అయితే రాయాలి. అరేకి కొన్ని పాయింట్స్ రాయాలి, అలాగే పాయింటర్స్ కూడా కొన్ని పాయింట్స్ రాసి ఆ తర్వాత ప్రోగ్రామ్ అయితే రాయాల్సి ఉంటుంది మీరు. సో పాయింట్ 2 నేను ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ ఫర్దర్ టుడే. సో డైరెక్ట్గా ఈ ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం అయితే చేద్దామండి. సో ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే, ఒక అరే తీసుకోండి, ఆ అరేలో ఉన్న ఎలిమెంట్స్ని యాడ్ చేసి సమ్ని చూపించమని చెప్తాను. ఇప్పుడు ఒక అరే కనుక మనం తీసుకున్నాం అనుకోండి, నేను ఏదైతే హైలైట్ చేస్తున్నానో ఆ లైన్ ఒకసారి చూడండి. ఇక్కడ అరే అన్నది ఒకటి డిక్లేర్ చేసి అందులో కొన్ని ఎలిమెంట్స్ అయితే నేను పెట్టాను, 1
2 3 4 5. సో మీరు పాయింటర్స్ యూస్ చేసుకొని ఇందులో ఉన్న ఎలిమెంట్స్ని యాడ్ చేసి దాని యొక్క సమ్ని చూపించమంటున్నాం. ఓకే, సో పాయింటర్స్ యూస్ చేసి ఎలా పాయింట్అవుట్ చేయాలి అన్నది ఆల్రెడీ నేను చెప్పేశాను. ఇది జస్ట్ వాంటెడ్ టు ఈ పర్టికులర్ టాపిక్లో మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ నేను ఆల్రెడీ టర్బోసీలో రాసి ఉంచాను. అది ఒకసారి ఓపెన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే నేను చేస్తానండి. ఓకే, ఐ విల్ జస్ట్ ఓపెన్ టర్బోసీ, జస్ట్ ఏ సెకండ్. Just a second. Alt W E, Alt F, open. So array pointer or array pointer. ఓకే, సో ఇక్కడ ఒక ప్రోగ్రామ్ అయితే మీకు కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ లైన్ నెంబర్ 1 చూడండి అమ్మా. ఈ లైన్ నెంబర్ 1లో నేను ఏం చేస్తున్నానంటే ఒక ఎరేని డిక్లేర్ చేస్తున్నాను. ఆ ఎరేలో ఎన్ని ఎలిమెంట్స్ పెడుతున్నాను? 5 ఎలిమెంట్స్ పెడుతున్నాను. 1 2 3 4 5. సో ఈ 1 2 3 4 5ని యాడ్ చేస్తే మీకు 15 వస్తుంది. ఆఫ్ కోర్స్ 1 + 2 is 3, 3 + 3 is 6, 6 + 4 is 10, 10 + 5 is 15. సో దీనికి ప్రోగ్రామ్ ఎలా రాస్తారు? పాయింటర్స్ యూస్ చేసి అన్నది ఇవాళ మన టాపిక్ అనమాట. సో తర్వాత నేనేం చేస్తున్నానంటే నెక్స్ట్ లైన్లో int *ptr = ARR అని ఇస్తున్నాను. సో బై డిఫాల్ట్ ఎరే అన్నది స్టార్టింగ్ యొక్క అంటే స్టార్టింగ్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ యొక్క అడ్రస్ని కలిగి ఉంటుంది ARR అంటే. సో దీన్ని మీరు ఏ విధంగా రాసుకోవచ్చు అంటే యాంపర్సెంట్ array of 0 కింద రాసుకోవచ్చు. ఇలాగైనా రాసుకోవచ్చు. ఇంత రాయలేరు అనుకుంటే మీరు జస్ట్ ARR అని కూడా ఇచ్చుకోవచ్చు. ఇది ఓన్లీ ఎరేస్లో మాత్రమే పాసిబుల్ అండి. ఇది ఓన్లీ ఎరేస్లో మాత్రమే పాసిబుల్. సో మీరు యాంపర్సెంట్ ఇవ్వకుండా ARR అని ఇస్తే దీని యొక్క అర్థం ఏంటంటే ఎరేలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ని మనం ఇస్తున్నట్టు లెక్క. అంటే దీన్ని మనం ఒకసారి కింద ఒక కామెంట్ రాసి మీకు చూపిస్తానండి. సో ఇది ఇలా రాసినా ఒకటే, పై లైన్ని ఈ లైన్ని ఇలా రాసినా ఒకటే, ఇప్పుడు నేను రాయబోతున్నట్టుగా రాసినా కూడా ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు int *ptr = యాంపర్సెంట్ array of 0 ఇలా రాసినా కూడా ఒకటేనండి. ఓకేనా? సో ఇలా రాసినా ఒకటే, అలా రాసినా ఒకటే. మీరు జస్ట్ ARR అని టైప్ చేస్తే ఎరేస్లో మీరు అడ్రస్ ఇవ్వకపోయినా పర్లేదండి, మీకు ఆటోమేటిక్గా ఎరేలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ని ఇస్తుంది అని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, సో ఒకవేళ మీకు ఇలా రాయడం ఇష్టం లేకపోతే నేను ఏదైతే చెప్తున్నానో అది రాసినా ఓకే. నేను 2 ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను మీ యొక్క కంఫర్ట్ గురించి. ప్రస్తుతానికి ఇలాగ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సో పాయింటర్ గురించి నేను ఏం చెప్పుకున్నానమ్మా? పాయింటర్ ఈజ్ ఏ వేరియబుల్ విచ్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్ అని చెప్పుకున్నాం. సో *ptr అని పెట్టి ఇది అడ్రస్. మీరు యాంపర్సెంట్ ఇవ్వకపోయినా ఎరేస్ అన్నవి స్టార్టింగ్ లొకేషన్కి ఆటోమేటిక్గా పాయింట్అవుట్ చేసి మీకు ఇస్తాయి. అందుకని మీరు యాంపర్సెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇది మీకు అర్థమైందని నేను భావిస్తూ నెక్స్ట్ లైన్కి నేను వెళ్తున్నాను. సో ఇందులో ఉన్న సమ్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఒక వేరియబుల్ని అయితే నేను తీసుకుంటున్నాను. అదే sum = 0. అండ్ ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ని నేను అంటే ఫస్ట్ లూప్లో 1 తీసుకోవాలి, సెకండ్ లూప్లో 2 తీసుకోవాలి. అంటే లూప్ వేరియబుల్గా నేను ఐని తీసుకుంటున్నాను, దాన్ని 0తో ఇనిషియలైజేషన్ చేస్తున్నాను. ఓకే, ఇందులో మనకు కావలసిన వేరియబుల్స్ అన్ని డిక్లేర్ చేసుకున్న తర్వాత మీరు CLR SCR రాయాల్సి ఉంటుంది. సో దీని యొక్క అర్థం ఏంటంటే మీరు అంతకుముందు ఉన్న అవుట్పుట్ మీకు వచ్చేస్తుంది కాబట్టి దాన్ని క్లియర్ చేయడానికి CLR SCR అనేది మీరు రాస్తారు. సో ఇక్కడతో వేరియబుల్ డిక్లరేషన్స్ అనేవి మీకు కరెక్ట్గా అర్థమైనయా? ఐ జస్ట్ వాంట్ థమ్స్ అప్ యాజ్ ఆఫ్ నౌ. ఇక్కడ వరకు మీకు అర్థమైందని మీరు అనుకుంటున్నారు? కూల్, థ్యాంక్ యూ. సో అక్కడ వరకు మీకు అర్థమైతే నెక్స్ట్ లైన్కి నేను
ప్రొసీడ్ అవుతానండి. సో తర్వాత ఏంటంటే ఇప్పుడు క్యాలిక్యులేటింగ్ ద సమ్ ఆఫ్ ఎరే ఎలిమెంట్స్, అంటే ఎరేలో ఉన్న ఎలిమెంట్స్ని సమ్ చేయాలి బై యూజింగ్ పాయింటర్ అర్థమెటిక్. పాయింటర్స్ యూజ్ చేసి ఎరేలో ఉన్న ఎలిమెంట్స్ని మనం సమ్ చేయగలం. అది ఎలాగో ఇప్పుడు చూద్దామండి. సో ఎరే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నానంటే i ఈజ్ ఈక్వల్ టు 0 నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. ఓకే, 0 less than 5, 0 less than 5 is కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ కాబట్టి లోపలికి వెళ్తుందండి. సో లోపలికి వెళ్ళి నేను ఏదైతే హైలైట్ చేస్తున్నానో దాన్ని ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం అయితే కంపైలర్ చేస్తుందండి. ఇక్కడ ఏం రాశానంటే సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్, ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ అయితే రాశాను. సో సమ్లో ఆల్రెడీ 0 ఉందండి. సమ్లో ఎంత ఉందండి? 0 ఉంది. సో ఇప్పుడు మీరు మన లూప్ లోపలికి వెళ్ళాము. లూప్ లోపలికి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో ఒక డయాగ్రామ్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే నేను చేస్తానండి. ఓకే, సో డయాగ్రామ్ ఒకసారి చూసిన తర్వాత మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఐ విల్ జస్ట్ ఓపెన్ దట్ డయాగ్రామ్. సో మీకు ఎరే ఎలిమెంట్స్ ఈ విధంగా స్టోర్ అయినాయి. 1 2 3 4 5. దాని యొక్క అడ్రసెస్, మీరు అడ్రస్ని ఈ భూ ప్రపంచంలో ఎవడు గెస్ట్ చేయలేడు. దానికి నేను నిమిత్త మాత్రం ఏం కాదు. ఐ మీన్ సారీ, హలో, am I audible? జస్ట్ క్విక్ రిమైండర్, మధ్యలో మైక్ డిస్కనెక్ట్ అయింది. మీకు వాయిస్ వినిపిస్తుంటే వినిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ వాయిస్ సో ఇక్కడ అడ్రసెస్ చూడండి అమ్మా, నేను 1000 అని తీసుకున్నాను. ఫస్ట్ సెల్ యొక్క అడ్రస్ 1000 అని తీసుకున్నాను. సెకండ్ సెల్ యొక్క అడ్రస్ 1002 అని తీసుకున్నాను. థర్డ్ యొక్క అడ్రస్ 1004 అని తీసుకున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సైజ్ ఆఫ్ ది ఇంటీజర్ ఎంత అంటే టర్బోసీలో సైజ్ ఆఫ్ ఇంట్ వాల్యూ 2 bytes అమ్మ. అందుకని 1000 తర్వాత 1002 వస్తుంది. ఆ 1002 తర్వాత 1004 వస్తుంది. 1004 తర్వాత 1006 వస్తుంది. ఐ మీన్ 1006 తర్వాత 1008 వస్తుంది. ఎందుకంటే ఇంటీజర్ యొక్క సైజు 2 bytes టర్బోసీలో. ఓకే, నన్ను చూపించాను అది. సో ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ అవుతుందో ఒకసారి చూద్దామండి. సో జస్ట్ ఏ సెకండ్ గైస్. సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే సమ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 0 ఉందని మీరు భావించాలి, ఎందుకంటే సమ్లో 0 ఉంది కాబట్టి. తర్వాత దీని క్యాలిక్యులేషన్ మీకు చూపించబోతున్నాను. స్టార్ పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఐ మీన్ స్టార్ లోపల ఏముంది, పీటీఆర్ ప్లస్ ఐ. పీటీఆర్ అంటే స్టార్టింగ్ లొకేషన్ కి పాయింట్ అవుట్ చేస్తుంది, ఎందుకంటే పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ఆర్. ఏఆర్ఆర్ లో ఎంత ఉందమ్మా? ఫస్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ ఉంది. ఫస్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ ఏమిటి? ఫస్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ ఎంత? 1000 నేను అనుకుంటున్నాను. ఓకే, నేను అనుకుంటున్నాను. కంపైలర్ వేరే అడ్రస్ ఇచ్చుకోవచ్చు, కానీ క్యాలిక్యులేషన్ ఈ విధంగానే జరుగుతుంది. ఓకేనా? సో కంపైలర్ స్టార్టింగ్ అడ్రస్ ఇస్తుంది. సో ఇఫ్ i ఈజ్ ఈక్వల్ టు 0, i అనేది 0 అయితే పాయింటర్ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నానండి. సో స్టార్ పీటీఆర్ ప్లస్ ఐ క్యాలిక్యులేషన్ ఈ విధంగా ఉంటుంది. సో ఐ వాల్యూ ఎంత, పీటీఆర్ వాల్యూ ఎంత? స్టార్టింగ్ లొకేషన్లో ఇస్తుందని చెప్పాను కదా. స్టార్టింగ్ లొకేషన్ వాల్యూ ఎంత? 1000. స్టార్టింగ్ లొకేషన్ వాల్యూ ఎంత అండి? 1000. 1000 ప్లస్ 0. సో ఐ వాల్యూ ఎంత అండి? ఐ వాల్యూ ఎంత? 0. 0 ఇంటూ 2. మీరు ఎప్పుడైనా ఈ ఇంటూ చేయాలి. మీరు ఎప్పుడైనా ఎంత చేయాలండి? ఇంటూ చేయాలి. దేంతో ఇంటూ చేయాలంట? సైజ్ ఆఫ్ ది ఇంటీజర్తో మీరు మల్టిప్లికేషన్ చేయాలి. ఎందుకంటే ఇది ఇంటీజర్ పాయింటర్ కాబట్టి. ఇక్కడ 0 ఇంటూ 2 రాశాను. ఎందుకు రాశానో మీకు క్లారిటీ రావాలి. సో ఐ వాల్యూ ఎంతమ్మా? ఫస్ట్ ఐ వాల్యూ 0, అందుకని 0 రాశా. ఓకేనా? ఇంటూ ఎంత చేయాలంటే సైజ్ ఆఫ్ ది పాయింటర్తో చేయాలి. సైజ్ ఆఫ్ ది పాయింటర్ ఇంటి మీద డిపెండ్ అయింది ప్రస్తుతం ఉన్న ప్రోగ్రాంలో. ఇంటీజర్ యొక్క సైజ్ ఎంత టర్బోసీలో? 2 bytes, అందుకని 0 ఇంటూ 2 రాశాను. సో 0 ఇంటూ ఎనీ నెంబర్ 0 అయిపోతుంది. అందుకని మీకు ఎంత వస్తుందండి? 1000 వస్తుంది. 1000 లోపలికి వెళ్ళి దాంట్లో ఉన్న నెంబర్ తెచ్చుకోవాలి. స్టార్ అంటే 1000 బాక్స్లోకి వెళ్తుంది. స్టార్ అంటే అందులో ఉన్న వాల్యూ తెచ్చుకుంటుంది. అందులో ఉన్న వాల్యూ ఎంతమ్మా? 1. ఆ 1 వస్తుంది. సో ఇప్పుడు ఈ పర్టికులర్ కోడ్, సో ఈ మొత్తం నేను ఏదైతే హైలైట్ చేశానో దాని యొక్క వాల్యూ 1 అని అర్థం, అంతే కదా. సో 0 ప్లస్ 1 ఎంత అవుతుంది?
1 అవుతుంది. ఇప్పుడు సమ్లో ఎంత ఉందమ్మా 1 ఉంది. ప్రస్తుతానికి ఫస్ట్ ఇటరేషన్ కంప్లీట్ అయ్యేసరికి సమ్ ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. ఓకేనా? సో తర్వాత ఐ అన్నది ఇంక్రిమెంట్ అవుతుంది. తర్వాత ఏమవుతుందండి, ఐ అన్నది ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ వాల్యూ నౌ 1. 1 less than 5 కండిషన్ ట్రూ, లోపలికి వెళ్తుంది మళ్ళీ. ఓకేనా? లోపలికి వెళ్తుంది. సో సమ్లో ఎంత ఉంది, సమ్లో ఆల్రెడీ 1 ఉంది. ఎందుకంటే మనం 0 + 1 క్యాలిక్యులేట్ చేసి సమ్కి అసైన్ చేసాం కాబట్టి ఇప్పుడు సమ్లో 1 ఉందమ్మా. సో 1 ప్లస్ స్టార్ PTR ప్లస్ ఐ. ఇప్పుడు మళ్ళీ ఏ విధంగా క్యాలిక్యులేట్ అవుతుందో మీకు చూపిస్తానండి. సో మళ్ళీ ఒకసారి నేను ఇక్కడికి వస్తాను. సో ఈ 5 ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ పాయింటర్ క్యాలిక్యులేషన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. సో ఇప్పుడు స్టార్ PTR ప్లస్ ఐ వాల్యూ 1 అండి. ఓకే, సో స్టార్ 100 ప్లస్ 1 × 2. నేను ఇందాక చెప్పిన విధంగానే పాయింటర్ సైజ్ పాయింటర్ దేంతో ఇంటూ చేయాలంటే సైజ్ ఆఫ్ ది ఇంటీజర్తో చేయాలి. ఎందుకంటే మనం ఇంటీజర్ పాయింటర్ మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ 0 × 2 రాస్తాం. ఇప్పుడు ఐ వాల్యూ 1 కాబట్టి 1 × 2 చేయాలి. 1 × 2 ఎంత అవుతుందండి, 2 అవుతుంది. సో 1000 + 2 1002 అంటే 1002. సో 1002లో స్టార్ పెడతాము అంటే 1002లోకి వెళ్ళి అందులో ఉన్న వాల్యూని తెచ్చుకోమని అర్థం. సో 1002లో వాల్యూ ఎంత ఉంది, 2 ఉంది, అందుకని 2 వస్తుంది. సో మళ్ళీ మీరు కోడింగ్కి వెళ్తే, జస్ట్ సెకండ్ గైస్. సో మళ్ళీ మీరు కోడింగ్కి వెళ్తే సమ్లో ఆల్రెడీ 1 ఉంది. ఇప్పుడు ఎంతో ఈ పాయింటర్ వాల్యూ ఎంత 2. 2 + 1 ఎంత అవుతుంది 3. అలా సమ్లో 3ని ఇనిషియలైజేషన్ చేస్తాం. ఈ విధంగా మీకు వర్క్ అవుతూ వెళ్తుంది. సో ఈ విధంగా మీకు పాయింటర్స్ క్యాలిక్యులేషన్ అనేది జరుగుతూ వెళ్తుంది. సో తర్వాత ఐ ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు మీకు ఆల్రెడీ మీకు ఈ రెండు కనుక అర్థమైతే ఇంకా నేను మిగతా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేయట్లేదు. సో ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 2, దెన్ పాయింటర్ క్యాలిక్యులేషన్ విల్ బి లైక్ దిస్. సో స్టార్ PTR ప్లస్ ఐ. PTR అంటే 1000కే పాయింట్ అవుట్ అవుతుంది. ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు 2 కాబట్టి 2 × 2. 1000 + 4 ఎంత అవుతుంది 1004. అందులోకి వెళ్ళి అందులో ఉన్న వాల్యూని తెచ్చుకోమని ఈ స్టార్ యొక్క అర్థం. అప్పుడు 3 అవుతుంది. ఇప్పుడు 2 + 1 3 ఎంత 6. ఆ విధంగా మీకు క్యాలిక్యులేట్ అవుతూ దాని యొక్క సమ్ని మీకు ఇస్తుంది అనమాట. ఇలా క్యాలిక్యులేట్ చేస్తే పాయింటర్స్ ద్వారా మనం చేస్తున్నాం కాబట్టి మీకు స్పీడ్ అనేది చాలా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. మీకు వాల్యూ మీకు 15 వస్తుంది. 1 + 2 = 3, 3 + 3 = 6, 6 + 4 10, 10 + 5 15. సో ఈ విధంగా క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుందండి. సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మిగతాయి మీరు కూడా ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. నేను ఈ పిక్చర్ మీకు పంపిస్తాను, మీకు రిఫరెన్స్కి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ కోడ్ నేను ఎగ్జిక్యూట్ చేస్తాను ఇప్పుడు. సో జస్ట్ okay, alt F9, now compilation errors, control F9, sum of array elements is 15. ఓకే, సో ఈ విధంగా మీకు పాయింటర్స్ యూజ్ చేసుకుని ఎరేలో ఉన్న ఎలిమెంట్స్ని సమ్ అయితే చేయడం జరిగిందండి. ఐ గెస్ సో ఇప్పుడు ఈ ARR అంటే స్టార్టింగ్ లొకేషన్కి పాయింట్ అవుట్ అయిందని అర్థం. సో ఇప్పుడు మీకు నేను ఆల్రెడీ ప్రామిస్ చేసిన విధంగా నేను ఇప్పుడు యాంపర్సెంట్ యూజ్ చేసి కింద దాంతో చేస్తాను. సో యాంపర్సెంట్ ARR of 0. సో ఇందాకటికి ఇప్పటికి సమ్ అని నేను నిరూపించడం కోసం నేను చేస్తున్నాను అంతే. సో మళ్ళీ నేను ఇక్కడ 6 అని ఇస్తున్నాను, ఎందుకంటే మీకు పాత సమ్మే వచ్చేస్తుందని మీరు అనుకోకూడదు కాబట్టి ఇక్కడ 6 అని ఇస్తాను. ఇప్పుడు ఎంత అవుతుందమ్మా 6 + 2 = 8, 8 + 3 = 11, 11 + 4 15, 15 + 5 20 వస్తుందని నేను అనుకుంటున్నాను. సో విల్ సీ. సో ప్రతి మోడిఫికేషన్కి మీరు సేవ్ చేయాలండి. మీరు ఎప్పుడైతే మోడిఫై చేస్తారో సేవ్ చేయడం మంచిది. సో alt F9, no compilation errors, control F9, you will get sum of array elements is 20. నేను యాంపర్సెంట్ ఇచ్చి చేశాను, యాంపర్సెంట్ ఇవ్వకుండా ARR జస్ట్ ARR కూడా మీకు వర్కౌట్ చేయడం చూపించాను. ఈ విధంగా ఎరేస్ పాయింటర్స్ క్లోజ్గా రిలేటెడ్ అవుతాయి. ఎరేస్ అన్నవి పాయింటర్స్ యూజ్ చేసుకునే ఇంటర్నల్గా మీకు ఇంప్లిమెంట్ చేశారు, అందుకని ఈ రెండు చాలా క్లోజ్లీ ఇంటర్లింక్డ్ అని చెప్పడం ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, ఐ గెస్
మీకు పాయింటర్స్ అండ్ అరేస్ అనేది ఆ టాపిక్ అనేది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఐ వాంట్ యువర్ క్లారిఫికేషన్ ఆర్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫీల్ ఫ్రీ టు ఆస్క్ నౌ. అర్థమైందా? కూల్ 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 నైస్. ఓకే దెన్. సో నెక్స్ట్ మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతున్నాం. దిస్ ఇస్ ఫైనల్ టాపిక్ ఫర్ పాయింటర్స్ అండ్ ఫంక్షన్స్. సో విల్ సీ. సో మీకు సిలబస్లో చూసుకుంటే దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్, పాయింటర్స్ అండ్ ఫంక్షన్స్. ఇది ఒకసారి చూస్తే మనకు అయిపోతుందండి. సో లాస్ట్లో మీకు ఉంది. సో పాయింటర్స్ అండ్ ఫంక్షన్స్, ఎలాగైనా మీరు పాయింటర్స్ అండ్ ఫంక్షన్స్ కనుక మీకు క్వశ్చన్లో ఇస్తే మీరు పాయింటర్కి డెఫినేషన్ రాసి ఫంక్షన్స్కి డెఫినేషన్ రాసి ఈ రెండు క్లోజ్గా రిలేట్ అవుతాయి అనేది మీరు రాయాల్సి ఉంటుంది. సో ఆ ప్రయత్నంలోనే నేను ఏం చేశానంటే ఫంక్షన్కి డెఫినేషన్ రాశాను. ఏ ఫంక్షన్ ఈజ్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ విచ్ కెన్ పెర్ఫార్మ్ ఎ స్పెసిఫిక్ టాస్క్. Functions provide code reusability and improves readability of the C code. Using functions, we can maintain C code very well. So, just functions ki definition రాయాలి. నెక్స్ట్ ఏం రాయాలంటే పాయింటర్ కూడా డెఫినేషన్ రాసి ఆ తర్వాత మీరు పాయింటర్స్కి ఫంక్షన్స్కి లింక్ ఏంటో ఒకసారి చూపించాలండి. సో ఇక్కడ నుంచి మీకు చెప్పడం యాక్చువల్గా మేక్ సెన్స్ అనమాట. సో పాయింటర్స్ అండ్ ఫంక్షన్స్ ఇన్ సి ప్రోగ్రామింగ్ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్ కాన్సెప్ట్స్. ఇవి కూడా చాలా క్లోజ్గా రిలేట్ అవుతాయి. యూజింగ్ పాయింటర్స్ విత్ ఫంక్షన్స్ అలౌస్ మోర్ ఫ్లెక్సిబిలిటీ అండ్ ఎఫిషియంట్ ప్రోగ్రామింగ్. మీరు పాయింటర్స్ చూస్ చేసి ఫంక్షన్స్ ప్రోగ్రామింగ్ చేస్తే అవి చాలా ఫాస్ట్గా వర్క్ అవుతాయని చెప్తున్నారు. ఎస్పెషల్లీ ఎప్పుడు మనం డీల్ చేయాలంటే ఎస్పెషల్లీ వెన్ డీలింగ్ విత్ కాంప్లెక్స్ డేటా స్ట్రక్చర్స్ or when passing large amounts of data to functions. Functions కి చాలా పెద్ద మొత్తంలో డేటాని మనం పాస్ చేస్తున్నప్పుడు మీరు పాయింటర్స్ యూస్ చేసి పాస్ చేయాలి ఫంక్షన్స్ కి. అప్పుడు ఏమవుతుందంటే ఆ కోడ్ ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో దీనికోసం ఒక సింపుల్ కోడ్ మీకు కాల్ బై రెఫరెన్స్ అని మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పి ఉంటారు. సో ఆ ఎగ్జాంపుల్ రాసిన మీకు మార్క్స్ ఇస్తారు. సో నేనేం చేస్తానంటే స్వాపింగ్ ఆఫ్ టూ నెంబర్స్, ఈ స్వాపింగ్ ఆఫ్ టూ నెంబర్స్కి కాల్ బై రెఫరెన్స్ వాడినా స్వాపింగ్ ఆఫ్ టూ నెంబర్స్ వాడినా ఏదైనా ఓకే. సో దీనికి నేను ఆల్రెడీ కోడ్ అనేది టర్బోసీలో రాసి ఉంచాను. అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేద్దామండి. ఓకేనా? సో జస్ట్ వాంటెడ్ టు ఓపెన్ దట్ పర్టికులర్ డయాగ్రామ్. ఆ డయాగ్రామ్ మీకు ఓపెన్ చేసి ఉంచుకుంటే నాకు కూడా ఈజీ అవుతుంది. జస్ట్ ఎ సెకండ్ గైస్. Okay, yeah. Okay, now I will open TurboC. Alt F, open. Before that I will close all the files. Alt D, close all. Okay, so నేను ఆల్రెడీ ఫంక్షన్స్ పాయింటర్ మీద ఒక కోడ్ అయితే రాయడం జరిగింది. అది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ మీకు టెంపరీ వేరియబుల్ యూస్ చేసి రెండు వాల్యూస్ని స్వాప్ చేయాలి. అంటే నెంబర్ 1లో ఇప్పుడు మీకు 2 వేరియబుల్స్ డిక్లేర్ చేశాను కదా, num1 = 5 అని, num2 = 10 అని. సో స్వాప్ చేసేసరికి num1లో 10 ఉండాలి, num2లో 5 ఉండాలి. పాయింటర్స్ యూస్ చేసి చేయమని చెప్తున్నారు, ఎందుకంటే పాయింటర్స్ ఫంక్షన్స్ చాలా క్లోజ్గా రిలేట్ అవుతాయి కాబట్టి. ఓకే, సో దీన్ని ఎలా చేయాలో ఒకసారి చూద్దామండి. సో ఇక్కడ మీరు హెడర్ ఫైల్స్ ఇంక్లూడ్ చేసుకున్న తర్వాత ఒక ఫంక్షన్ అయితే రాశానండి. నేను ఏదైతే హైలైట్ చేస్తున్నానో అది మీరు చూడాలి. వాయిడ్ అంటే ఈ ఫంక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ వాల్యూ రిటర్న్ ఇవ్వదు అనే పాయింట్లో, అంటే ఫంక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ఫంక్షన్ ఎలాంటి వాల్యూ కూడా కాలర్కి ఇవ్వదు. అలాంటి టైంలో రిటర్న్ టైప్ అనేది వాయిడ్ ఇవ్వాలి. వాయిడ్ అంటే డస్ నాట్ రిటర్న్ ఎనీథింగ్, or void simply means nothing. Okay, so void swap ఇక్కడ ఈ పర్టికులర్ ఫంక్షన్ 2 పాయింటర్ వేరియబుల్స్ ని
పారామీటర్స్గా పాస్ చేసాం. ఒక పారామీటర్ ఏమో ఇంటీజర్ పాయింటరు, ఇంకో పారామీటర్ కూడా ఇంటీజర్ పాయింటర్. ఇంటీజర్ పాయింటర్ ఏమో n1, ఇంకో పారామీటర్ ఏమో ఇంటీజర్ పాయింటర్ n2. ఓకేనా? సో ఇక్కడ మీరు ఏం రాశారు? సెమీకాలన్ పెట్టారు. సెమీకాలన్ పెడితే ఏమవుతుందండి? దీని ఫంక్షన్ డిక్లరేషన్ అవుతుంది. నేను ఆల్రెడీ ఫంక్షన్స్ చెప్పినప్పుడు చెప్పాను. ఇది ఏమవుతుంది? ఫంక్షన్ డిక్లరేషన్ అవుతుంది. ఓకేనా? సో తర్వాత మెయిన్ ఫంక్షన్ రాశాను. మీ కంపైలర్స్ అనేవి మెయిన్ ఫంక్షన్ నుంచి ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ చేయబడతాయి. సో ఐఎమ్ సో సారీ, బ్యాక్గ్రౌండ్ నుంచి ఏమైనా నాయిస్ వస్తే ప్లీజ్ కొంచెం తట్టుకోండి. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. సో మెయిన్ ఫంక్షన్లో ఎలాగా మీకు ఎగ్జిక్యూట్ అవుతుందో చూపిస్తాను. ఇక్కడ 2 వేరియబుల్స్ నేను డిక్లేర్ చేశాను. num1 = 5, num2 = 10. సో ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మీకు మెమరీలో ఈ విధంగా మీకు ఉంటుంది అన్నమాట. సో num1లో 5, num2లో 10 ఉంటాయి. దాని యొక్క వేరియబుల్ నేమ్స్ అయితే నేను ఇక్కడ రాయలేదు, బట్ మీరు అర్థం చేసుకోండి. ఇది num1, ఇది num2 అని అర్థం చేసుకోండి. ఓకేనా? సో తర్వాత CLR అంతకుముందు అవుట్పుట్ చెప్తుంది. తర్వాత మనం ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. దీన్ని ఏమంటారంటే ఫంక్షన్ కాల్ అంటారు. నేను ఏదైతే హైలైట్ చేస్తున్నానో దాన్ని ఏమంటారంటే ఫంక్షన్ కాల్. ఈ ఫంక్షన్ కాల్లో నార్మల్గా మన num1, num2ను పంపించట్లేదు. ఏం పంపిస్తున్నాం? అడ్రస్ ఆఫ్ num1ని అలాగే అడ్రస్ ఆఫ్ num2ని పంపిస్తున్నాం. యాంపర్సెంట్ అంటే అడ్రస్, యాంపర్సెంట్ అంటే అడ్రస్. num1 యొక్క అడ్రస్ని num2 యొక్క అడ్రస్ని పంపిస్తున్నాం. అడ్రస్ని స్టోర్ చేసుకునే వేరియబుల్స్ని ఏమంటాం? పాయింటర్స్ అంటాం. అందుకని ఇక్కడ మీరు స్టార్ పెట్టారు. అందుకని ఇక్కడ ఏం పెట్టారమ్మా? స్టార్ పెట్టారు. స్టార్ పెడితే ఒక అడ్రస్ని స్టోర్ చేసుకునే క్యాపబిలిటీని కలిగి ఉంటాయి. అందుకని అక్కడ స్టార్ పెట్టాలి. స్టార్ పెడితే మీరు ఏం పంపించాలి? వాల్యూ పంపించకూడదు, అడ్రస్ పంపించాలి. అడ్రస్ ఆఫ్ num1ని అడ్రస్ ఆఫ్ num2ని పంపిస్తున్నాం. ఇప్పుడు అవి రెండు ఎక్కడ స్టోర్ అవుతాయి? ఈ విషయాలన్నీ ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఈ అడ్రస్ ఈ 1000 ఎక్కడ పంపిస్తున్నామో n1కి పంపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5 యొక్క అడ్రస్ 1000 అనుకోండి, ఈ 10 యొక్క అడ్రస్ 1002 అనుకోండి. ఓకే, మీకు కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. యా, ఈ 5 యొక్క అడ్రస్ 1000 అనుకోండి, 10 యొక్క అడ్రస్ 1002 అనుకోండి. వాటి ఎక్కడ పంపిస్తున్నాం? n1కి పంపిస్తున్నాం, అలాగే n2కి పంపిస్తున్నాం. దేన్ని పంపిస్తున్నాం? అడ్రస్ పంపిస్తున్నాం, వాల్యూను కాదు సుమి. ఇది కాల్ బై రిఫరెన్స్ అండి. ఇది కాల్ బై రిఫరెన్స్ మీకు ఆల్రెడీ మేడం గారు చెప్పుంటారు, లేకపోతే ప్రీవియస్ క్లాస్లో మీరు వినుంటారు. ఓకేనా? సో ఇక్కడ నేను అడ్రస్ పంపిస్తున్నాను, వాల్యూ పంపించట్లేదు. సో అడ్రస్ పంపిస్తున్నాను, 1000 పంపిస్తున్నాను. దేనికి? n1కి. 1002 పంపిస్తున్నాను, దేనికి? n2కి. ఓకే, సో అక్కడ వరకు మీకు అర్థమైతే విల్ కమ్ బ్యాక్. అండ్ ఇప్పుడు మనం స్వాప్కి వెళ్తాం. స్వాప్కి ఎక్కడ ఉంది? ఎక్కడ కోడ్ ఉంది? స్వాప్ కింద రాశాను. స్వాప్ కోడ్ అనేది కింద రాశాను. సో n1లో ఎంత ఉందమ్మా? అడ్రస్ ఉంది, n2లో అడ్రస్ ఉంది. సో ఇప్పుడు ఒక వేరియబుల్ అయితే డిక్లేర్ చేస్తున్నాను. ఆ వేరియబుల్ పేరు ఏంటంటే టెంప్ అని ఒక వేరియబుల్ అయితే డిక్లేర్ చేశాను. ఈ టెంప్లో ఇప్పుడు ఏం స్టోర్ చేస్తున్నాను? స్టార్ ఆఫ్ n1. స్టార్ ఆఫ్ n1 అంటే ఏంటో చూడాలండి. స్టార్ ఆఫ్ n1 అంటే n1 లోపల ఉన్న వాల్యూ అని అర్థం. n1 లోపల ఎంత ఉందండి? 1000 ఉంది. 1000 లోపల ఎంత ఉంది? 5 ఉంది. స్టార్ అంటే 1000 లోపల ఉన్న వాల్యూని తెచ్చుకోవండి. 1000 లోపల ఎంత ఉందండి? 5 ఉంది. ఆ 5 ఎందులో స్టోర్ అవుతుంది? టెంప్లో స్టోర్ అవుతుంది. ఆ 5 ఎందులో స్టోర్ అవుతుంది? టెంప్లో స్టోర్ అవుతుంది. ఓకేనా? సో తర్వాత ఇప్పుడు జస్ట్ సెకండ్, సారీ. సో ఇప్పుడు జస్ట్ సెకండ్ గైస్. సో ఈ టెంప్లో 5 స్టోర్ అయింది. గాట్ ఇట్? సో నెక్స్ట్ ఇప్పుడు ఈ లైన్ యొక్క అర్థం ఏంటో చూద్దాం. స్టార్ n2లో ఎంత ఉంది? n2లో 1002 ఉంది. మీరు స్టార్ పెట్టారు. స్టార్ పెడితే ఎంత అవుతుందమ్మా? 10 అవుతుంది. ఈ 10 ఎందులో పెడదాం అనుకుంటున్నారు? n1లో పెడదాం అనుకుంటున్నారు. ఇప్పుడు సో n1లో ఇప్పుడు ఎంత అవుతుంది? 10 అవుతుంది. ఓకే, n1లో ఎంత అవుతుంది? 10 అవుతుంది. సో దాని అర్థం ఏంటంటే ఈ 5 కాస్త ఎగిరిపోతుంది. ఎందుకంటే కాల్ బై రెఫరెన్స్లో యాక్చువల్ పారామీటర్స్ అండ్ ఫార్మల్ పారామీటర్స్ రెండు ఒకే లొకేషన్కి పాయింట్అవుట్ చేసి ఉంటాయి.
కాల్ బై వాల్యూలో రెండు లొకేషన్స్ డిఫరెన్స్. కాల్ బై వాల్యూలో ఫార్మల్ పారామీటర్స్ యొక్క అడ్రస్లు అలాగే యాక్చువల్ పారామీటర్ యొక్క అడ్రస్లు రెండు డిఫరెంట్గా ఉంటాయి కాల్ బై వాల్యూలో. కాల్ బై రెఫరెన్స్లో ఈ రెండు అడ్రసెస్ సేమ్ లొకేషన్కి పాయింట్అవుట్ చేయబడతాయి. ఈ రెండు ఒకటే. కాల్ బై రెఫరెన్స్లో అడ్రస్లో ఎలాంటి చేంజ్ ఉండదు, ఎందుకంటే రెండింటికి అడ్రస్ అన్నది లింక్ కాబట్టి మీకు యాక్చువల్ పారామీటర్స్ అండ్ ఫార్మల్ పారామీటర్స్ రెండు సేమ్ లొకేషన్కి పాయింట్అవుట్ చేయబడతాయి. ఓకేనా? సో దాని అర్థం ఏంటంటే ఈ 5 అన్నది ఇప్పుడు 10గా మారిపోతుంది. అంటే ఒరిజినల్గానే నెంబర్ 1లో ఈ 5 తీసేసి 10గా చేంజ్ అవుతుంది. నేను ఇప్పుడు రాయలేకపోతున్నాను, బట్ ఇక్కడ 10గా చేంజ్ అవుతుంది అన్నమాట. ఐ విల్ జస్ట్ సే మీకు ఏమైనా ఓకే 10 జస్ట్ ఓకే మేబీ మార్కప్ ఈ 10 ఇక్కడ 10గా చేంజ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ 10గా చేంజ్ అవుతుంది. అది దాని యొక్క అడ్రస్, దాని యొక్క అర్థం అది. తర్వాత టెంప్లో 5 ఉంది కదా, ఆ 5ని స్టార్ N2లో పెడుతున్నారు. స్టార్ N2 అంటే ఎంత? స్టార్ N2 అంటే 1000 లోపల ఉన్న వాల్యూని చేంజ్ చేయమని. ఆల్రెడీ టెంప్లో 5 ఉంది కాబట్టి ఈ 10 కోల్పోయి మీకు ఎంత వస్తుంది? 5 అనేది వస్తుంది. ఈ రెండు num1 num2 అండి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది N1 N2 కాదు, ఇది num1 num2. ఇవి రెండు మీకు ఇంటర్నల్గా ఒకటే, కానీ అందుకని మనం కాల్ బై రిఫరెన్స్ అన్నాం. ఓకే, ఇవి N1 N2 కాకపోతే ఈ ఇంటర్నల్గా ఈ రెండు ఒకే లొకేషన్కి పాయింట్అవుట్ చేయబడుతున్నాయి కాబట్టి యాక్చువల్ పారామీటర్స్ అండ్ ఫార్మల్ పారామీటర్స్ ఆర్ సేమ్ ఇన్ కాల్ బై రెఫరెన్స్. మీరు N1లో చేంజ్ చేస్తే దానికి కరస్పాండెంట్గా N1లో చేంజ్ అయిపోద్ది, N2లో చేంజ్ చేస్తే దానికి కరస్పాండెంట్గా num2లో చేంజ్ అయిపోతుందండి. సో మీకు ఏం వస్తాయో ఒకసారి చూద్దాం. సో తర్వాత మీరు ఏం చేస్తున్నారు, మీ ఫంక్షన్ కాల్ అయిపోయిన తర్వాత రిటర్న్ ఏమి ఇవ్వట్లే, ఎందుకంటే వాయిడ్ రాశారు కాబట్టి రిటర్న్ స్టేట్మెంట్ అవసరం లేదు. నేను ఆల్రెడీ మీకు క్లాస్లో చెప్పాను, వాయిడ్ రాస్తున్నారు కాబట్టి రిటర్న్ అవసరం లేదు. సో తర్వాత మీకు బ్యాక్ వెళ్తే printf num1లో ఉన్న వాల్యూ num2లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు num1లో ఎంత ఉందండి? 10, num2లో ఎంత ఉంది? 5, అంతే కదా. సో అది ఒకసారి చూద్దాం. సో జస్ట్ సెకండ్. ఇప్పుడు num1లో ఎంత ఉంటుందండి? 10 ఉంటుంది. num1లో 10 ఉంటుంది, num2లో 5 ఉంటుంది. సో ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం అయితే చేసి మీకు చూపిస్తాను. Alt F9, Control F9. సో num1లో 10, num2లో 5 అన్నమాట. సో ఈ విధంగా మీకు పాయింటర్స్ అండ్ ఫంక్షన్స్ టాపిక్ అనేది ఒక ఎగ్జాంపుల్ రాయాల్సి ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ పాయింటర్స్.